ఈ శివలాల్ మహారాజ్ కమిటీ ఏదైతుందో వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారం. అట్లే ముఖ్యంగా మా కళాకారులు మంచి పాటలు బిచ్చి నాయక్, నాగేందర్ నాయక్, నరేష్, సుజాత, జ్యోతి, ప్రసాద్ అందరికీ పేరు పేరున నమస్కారం. శివలాల్ మహారాజ్ అంటేనే ఖాళీ బంజారాలకే కాదు అందరికీ దేవుడే. కాబట్టి ఆయన మార్గంలో నడవాలి మనం అందరం. బంజారాలంటే ఒక కష్టపడే సత్తా ఉన్న వాళ్ళు, ధైర్యవంతులు. ఎందుకంటే మీకు మాకు యాదవులకు, ఎందుకంటే మీరు అడవిలో తిరిగేటోళ్ళు, మేము అడవిలో తిరుగుతాం, పులిలతో కొట్లాడేటోళ్ళం. నాకు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది బంజారా బిడ్డలు కానీ చెప్పుకోరు. కాబట్టి సేవాలాల్ మహారాజ్ సినిమా మేమే చేయడం జరిగింది. గోర్ జీవనాన్ని నేనే తీయడం జరిగింది. చవాలని నా కోరిక ఒకటే, ఆ పూసలు అమ్ముకునే మొనాలిసా ఎట్లుండ్రు ఆ ఒక్క మొనిసాలు కాదు, మన బంజారా బిడ్డల 1000 మంది మొనిసాలు ఉండు. మొన్న నవీన్ మా బాబు ఎలక్షన్లా శ్రీదేవి ఇప్పుడు హైలైట్ అయిపోయింది. మీ మామ ఇప్పుడు ఆమెనే మొన్న పోయి ఒక 4 కార్పొరేట్ సర్పంచులను గెలిపించింది మా దగ్గరికి విగ్రహాలను తీసుకుపోయి. కాబట్టి మీ బంజారా బిడ్డల ఫిలిం యూనియన్ చేపించడము అది ఎంతో 4 సంవత్సరాలు పట్టింది. లేబర్ కమిషనర్ కూడా మీ బంజారా బిడ్డ ఉన్నాడు కాబట్టి అది సాధ్యమైంది. ఆ గంగాధర నాయక్ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసి, ముఖ్యంగా బంజారా ఫిలిం ఇన్స్టిట్యూట్ అని మావాడు రాము ఆవేశంలో 2 ఎకరాలు అన్నాడు, కాదు 2000 గజాలల్లా మా సర్పంచ్ అక్కడ లక్ష్మణ్ నాయన్ నన్ను గెలిపించడం జరిగింది. అతను నేను ఇద్దరం కలిసి బంజారా ఫిలిం ఇన్స్టిట్యూట్ అని చేపించడం జరిగింది. దాన్ని కూడా అతి తొందరగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఆయనతోనే ఓపెనింగ్ చేయాలని ఉంది. మీరెవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కళాకారులు, మా సోదరుడు చెప్తుండే ఇప్పుడు మమ్మల్ని కూడా చూడమని, ఇప్పటికే 500 మంది నంబర్షిప్ తీసుకోరు. ఏదన్నా ఉంటే మా బంజారా రామ్ లక్ష్మణ్ అంటారు, ఇద్దరు అమ్మడాల పిల్లలు, కమల పిల్లలు, ఇద్దరు వాళ్ళకు అడిగితే చెప్తారు. అతనిది కూడా ఛానల్, మా బంజారా ఛానల్ ఉంది. 1 లక్ష 2 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మీ అందరికి కూడా సినిమా ఇండస్ట్రీలు ఉంటే ట్రైనింగ్ మీ దాంట్లో 1000 మంది హీరోలు చెప్తలేరు. ఇప్పుడు మొన్న రామ్ రాథోడ్ అని మా దగ్గరనే ఉంటాడు, రాను బొంబాయి పాట పాడింది కూడా బంజారా బిడ్డనే. ఈ ఫోక్ సాంగ్స్ అన్నీ కూడా ఈ బంజారా బిడ్డలే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు నా చుట్టుపక్కలనే ఉంటారు. ఈ సుబ్బుడ, ఫిలిం నగర్, జూబ్లీహిల్స్ ఆ ప్రాంతాలనే ఉన్నారు. మీ అందరికీ మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా బంజారా ఛానల్ వస్తుంటుంది. ఇప్పుడు ఇండస్ట్రీ తరఫున కూడా ఈ జయంతి చేస్తారు. ఆ జయంతికి మీరు కూడా అందరూ పాల్గొనాలి. ఏదున్నా నెక్స్ట్, ఎందుకంటే మొన్న నేను చాలా ఊరేగింపులలో 15వ తారీఖు పోయినా. నెక్స్ట్ వినాయక చవితి ఎట్లయితే అవుతుందో ఆ రకంగా ఈ బంజారా శివలాల్ మహారాజ్ విగ్రహం నెక్స్ట్ ఆ రకంగా జరుగుతుంది. అట్నే ఇంకొకటి మన పీస్ పండుగ కూడా మా ఏరియాలో ఇప్పుడు చాలా మంది మొలకల పండుగ అది కూడా మా ఏరియాలో, ఎందుకంటే బాగా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చేస్తుంటారు. మొన్న పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున జరిగింది జులూసు. నెక్స్ట్ రాను ఆ రకంగా అవుతుంది. సోదరుడు ఇప్పుడు ట్యాంక్ బండ్ విగ్రహం అన్నాడు, ఆ విగ్రహం ఇప్పిస్తేందుకు నేను ఎప్పుడైనా రెడీ. ఇప్పుడు ఇందాక కూడా ఇక్కడ కాలనీల గుడి కావాలని మా లక్ష్మణ్ అన్నను, గోపాల్ అన్నను అడిగారు.
వాళ్ళు ముందుకు వచ్చి మా చారి గారు కార్పెంటర్ గారు ఆయన ముందుకు వస్తే నేను 2 మాతది శివలాల్ది పల్గురా మన సాయిబాబా విగ్రహం లెక్క పాలరావుతోని మీకు విగ్రహాన్ని కూడా నేను ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా